రంగారెడ్డి భూ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లో 100 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాస్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. రంగారెడ్డి భూ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లో 100 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాస్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి భూ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ పైన ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కేసు నమోదు చేసింది. అయితే ఏకకాలంలో సోదాలు చేసినటువంటి సమయంలో దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఇప్పటికే శ్రీనివాస్ పైన అభియోగాలు మోపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మై హోమ్ పూజలో ఒక ఫ్లాట్, నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్లు, మరోవైపు కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు అనంతపురంలో 11 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ లోనే దాదాపు 4 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక నారాయణపేటలో మరొక 3 ఫ్లాట్లు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ సోదాలో 5 లక్షల రూపాయల నగదుతో పాటు 1 కేజీ 60 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు 770 గ్రాముల వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతని పైన అవినీతి నిరోధక చట్టం 1988, 2018 సవరణతో సెక్షన్ 13(1)(b), 13(2) ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలిస్తున్నారు. మరోసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కస్టడీ కోర్టు కూడా రేపు పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.